ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన వెంట ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వచ్చారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై నేషనల్ అబ్జర్వర్లతో 1-to-1 మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరిగా అబ్జర్వర్స్ తో సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ సమావేశమవుతున్నారు. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల నియామకాలు జరగనున్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన వెంట ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ఏఐసీసీ మీటింగ్ కొనసాగుతోందా? ఎవరెవరు హాజరయ్యారు? ఎస్ దేవి, చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల పాత్ర అనేది చాలా కీలకం. సో అందుకోసం సమర్థవంతంగా ఉండేటువంటి నాయకులకు మాత్రమే ఆ జిల్లా పగ్గాలు అప్పగించాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సృజన్ అభియాన్ పేరుతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అబ్జర్వర్లను పంపించడం, వాళ్ళు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు నాయకులకు సంబంధించి నాయకులతో కూడా పెద్ద ఎత్తున ఇంటరాక్ట్ అయ్యి అబ్జర్వర్లంతా కూడా ఒక నివేదిక తీసుకొని ఢిల్లీకి వచ్చారు. సో ఇక ఫైనల్ చేయాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికి, లేదంటే నవంబర్ మొదటి వారంలో డీసీసీలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అందుకోసం ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నేత కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అబ్జర్వర్లు కూడా ఉన్నారు. అబ్జర్వర్లతో పాటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా 1-to-1 మీటింగ్ జరుగుతున్నాయి. అంటే ఏదైతే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలనుకుంటున్నారో, లేదంటే ఎవరికి ఈ అవకాశం ఇవ్వాలనే దాని మీద పెద్ద ఎత్తున స్థానిక నాయకత్వంతో చర్చించినటువంటి అబ్జర్వర్స్ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి, అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 39 జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లా నుంచి 6 పేర్లను తీసుకొని వచ్చారు. 6 పేర్లలో కూడా సామాజిక వర్గాల వారిగా అన్ని సామాజిక వర్గాల పేర్లతో పాటు మహిళలను కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో ఒకరిని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫైనల్ చేయడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో కూడా పార్టీని ఖచ్చితంగా మరింత బలోపేతం చేయాలి. అంతేకాదు క్షేత్రస్థాయిలో కొన్ని పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే సరైనటువంటి నాయకత్వం ఉండాలనే ఆలోచనతో కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాసెస్ జరగలేదు. నిజంగా చెప్పాలంటే జిల్లా అధ్యక్షుల ప్రక్రియను రాష్ట్ర నాయకత్వమే ఫైనల్ చేసి ఒకసారి హైకమాండ్కు చూపించి వాళ్ళ జాబితాను విడుదల చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఈసారి పూర్తిగా జాతీయ నాయకత్వమే దీనిపై దృష్టి పెట్టింది. సో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిపైన ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అబ్జర్వర్స్ కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం సమావేశం ఉంటుంది. ఆ తర్వాత పీసీసీ చీఫ్ కూడా వాళ్ళతో సమావేశం అవుతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదికతో పాటు వీళ్ళు కూడా ప్రత్యేకంగా కొన్ని అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఎటువంటి స్థానిక పరిస్థితులు ఉంటాయి, ఏ వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలి, అంతేకాదు గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా కొంత కీలకంగా ఫోకస్ చేస్తున్నారు. ఇక మరోపక్క ఈసారి కొన్ని క్రైటీరియాస్ మాత్రం ఏర్పాటు చేశారు. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్లకు ఈ పదవులు ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులంతా కూడా ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా దాదాపు 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సో ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, దాంతోపాటు పీసీసీ చీఫ్లు కూడా ఢిల్లీలో ఉంటారా, లేదంటే ఉంటే పార్టీ అగ్రనాయకులు అంటే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ మాత్రం రాలేదు. ప్రస్తుతం అయితే డీసీసీలు, దాంతోపాటు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంపైన మాత్రం అబ్జర్వర్స్తో సమావేశం కొనసాగుతూనే ఉంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.